నమస్తే నమస్తే. బీఆర్ఎస్ ఏం క్వశ్చన్ చేశారంటే ఎన్డీఏకు పోలవరం కనబడదు, ఓన్లీ కాళేశ్వరమే కనబడుతుందా? సుంకిశాల కూలిపోయింది, ఎన్డీఏసీ ఎందుకు రాదు? పోలవరంలో ఆ డయాఫ్రామ్ వాల్ కూలిపోయినప్పుడు గుర్తురాదు. మళ్ళీ ఇప్పుడు మీ దానిలో ఒక్కోనైతే ఒక్కోళ్ళు మాట్లాడుతున్నారు. ఈటల రాజేందర్ ఏమో లిఫ్ట్ ఇవ్వాలి నీళ్ళు అంటున్నారు, మిగతా వాళ్ళు ఏందో స్టాండ్ కరెక్ట్గా లేదు భారతీయ జనతా పార్టీది. మరొకసారి నమస్కారములు. ఒక్క నిమిషం విజయ్ గారు, ఒక్క నిమిషం అశోక్ గారు చెప్పండి. ఇద్దరు మాట్లాడుతున్నారు. ప్యానెల్లో ఉన్న మిత్రులందరికీ నమస్కారములు, ఈ న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారములు. ఈ రోజు ఏదైతే బీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ మిత్రులు మాట్లాడంగా విన్నాము, కాంగ్రెస్ నాయకులు మాట్లాడంగా వింటున్నాము. నేను ఒకటే అడుగుతా, భారతీయ జనతా పార్టీ స్టాండ్ ఏంటంటే ప్రజల పక్షాన, రైతుల పక్షాన ఎప్పుడు భారతీయ జనతా పార్టీ స్టాండ్ తీసుకుంటుంది. భారతీయ జనతా పార్టీకి ఓనుగా ఏమి ఉండదు. ఏదైతే ప్రజలు సుఖంగా సుభిక్షంగా ఈ రాష్ట్రము సస్యశ్యామలంగా ఉండాలని ఒక ధోరణితోటే పనిచేస్తారు తప్ప మాకు ఏ భేషజాలాలు లేవు. ఇంకోటి, ఇప్పుడు మిత్రులు మాట్లాడుతూ మీరు అన్నారు కదా సార్, ఎన్డీఎస్ఏ ఏదైతే వాళ్ళకి ఇవ్వలేదు వీళ్ళకి, ఎన్డీఎస్ఏ ఎప్పుడు ఇస్తుంది అంటే ప్రాజెక్టు ప్రమాదంలో ఉంది, అవినీతి జరిగింది, అక్కడ ప్రాజెక్టు సరి అయిన నిర్మాణం జరగలేదు. మరి అది జరిగింది కూడా ఇప్పుడు కేసీఆర్ గారు నిర్మించిండ్రు, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అది కుంగిపోయింది, వేరే వాళ్ళు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కుంగిపోలేదు. అది తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలుసు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది కేసీఆర్ యొక్క ఏటీఎం, కేసీఆర్ ఫ్యామిలీ తెలంగాణ ప్రజలను వంచి తెలంగాణ ప్రజలను మోసం చేసింది. ఈ ప్రాజెక్టు ఎటువంటి అందులో అనుమానం లేదు. కాబట్టి ఆ ప్రాజెక్టు ఖచ్చితంగా అది అవినీతితోటి నిర్మించిండ్రు, దాన్ని నాణ్యత లేదు, అది కుంగిపోయింది. మీరు అన్నట్ల హరీష్ రావు గారు ఇప్పుడు ఒక మాట అంటున్నారు, నాకు 2-3 నెలలు మంత్రి చేయండి, నేను దానికి కరెక్ట్ చేస్తాను. నేను ఒకటే హరీష్ రావు గారికి అడుగుతున్నా, 5 సంవత్సరాలు మీరు మంత్రిగా ఉన్నారు, ఆ తర్వాత మీ మామ మీకు ఎందుకు మంత్రి పదవి ఇవ్వలేదు? అంటే మీరు కరెక్ట్ చేయలేదని ఇవ్వలేదు కదా. మరి మీరు కాంగ్రెస్ లో చేరుతారా? కాంగ్రెస్ లో చేరి మంత్రి పదవి తీసుకుంటారా? అంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ 2 పార్టీలు కూడా తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణ రైతులను వంచిస్తున్నారు, తెలంగాణ రైతులను మోసం చేస్తున్నారు. అందులో ఏముందో మరి వాస్తవంగా రైతులకు బెనిఫిట్ అయ్యే విధంగా ఏ నిర్ణయం తీసుకున్నా భారతీయ జనతా పార్టీ దాని పక్షాన ఉంటది. అక్కడ ఏదైతే ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చిందో ఆ రిపోర్టు ప్రకారము ఏదైతే నీళ్లు అందులో నిల్వ ఉంచినప్పుడు దిగువ ఉన్నటువంటి గ్రామాలకు, ప్రజలకు నష్టం జరగకుండా అన్ని ఇది చేసి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఈటెల రాజేందర్ గారు కూడా ఒక మాట అన్నారు, అంటే ప్రజల పక్షాన మాట్లాడిన వాళ్ళు భారతీయ జనతా పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ మేము ఇప్పుడు కూడా మా స్టాండ్ చెప్తున్నాము, తెలంగాణ ప్రజలకు నీరు అందాలి, ఈ అవినీతి జరిగినటువంటి ప్రాజెక్టు మీద విచారణ జరిగి ఎవరైతే దోషులు ఉన్నారో వారికి శిక్ష పడాలి అనేది మా డిమాండ్ ఉన్నది ముఖ్యంగా. ఓకే, ఎస్. సో వి ప్రకాష్ గారు జాయిన్ అయ్యారు మనతో పాటు చర్చలో. అమెరికా పర్యటన